హలో అండి. ఈ పళ్ళు మీలో ఎంతమందికి ఇష్టం? అదేనండి, సీతాఫలాలు. నాకు చాలా 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 ఇష్టమైన ఫ్రూట్ ఇది. చాలా మందికి సీతాఫలాలు, సపోటా, బనానా ఇలాంటి ఫ్రూట్స్ కొన్ని ఎందుకో నచ్చవు మరి. అయినా ఏదైనా తినాలి అని ఉంటే లక్ ఉండాలండి. ఇన్ని సీతాఫలాలా? ఇవన్నీ ఎంత తక్కువకొచ్చాయో తెలుసా? జస్ట్ 200 ఏనండి. సైజ్ అయితే చిన్నది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. చాలా స్వీట్‌గా ఉంది కూడా. ఏదైనా కొనాలి అంటే 100 బేరాలాడతామా? అదే అమ్మేవాడు తక్కువకిస్తే ఎందుకిచ్చాడబ్బా అంత తక్కువకి అని ఆలోచిస్తాం. ఇంకా బేరమాడుంటే ఇంకా తక్కువకిచ్చేవాడేమో అని ఆలోచిస్తాం. అది మనిషి నైజం. కాదంటారా? ఇంత చిన్న పళ్ళు తెచ్చాం కదా! లేతగుంటాయేమో, కుళ్ళిపోతాయేమో అని అనుకున్నాం. కానీ అన్నీ మొత్తం కూడా పండేశాయండి. రోజుకి ఒక 10, 15 పండేవి. ఇంట్లో అందరం కూడాను చాలా ఫుల్‌గా తిన్నాం. బ్రేక్‌ఫాస్ట్ మానేసి కూడాను ప్లేట్లు తినేసామండి. దీని టేస్ట్, హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత తినకుండా ఎవరైనా ఉండగలరా? ఈ ఫ్రూట్‌తో జ్యూస్ చేస్తారంట కొంతమంది, కానీ ఎలా చేస్తారో నాకైతే ఇప్పటి వరకు అర్థం కాదు. నేనెప్పుడూ ట్రై చేయలేదు. మీరెప్పుడైనా ట్రై చేసుంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.